హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్టీ వన్స్. ఇవాళ చూపించబోతున్న స్పెషల్ రెసిపీ ఏంటి అంటే గోబీ మంచూరియా. సేమ్ బయట బండి మీద చేసే మంచూరియాలనే ఇంట్లో ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి. ఇలా ఇంట్లో ఒకసారి చేసి పెట్టారంటే పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారు. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా మిక్సింగ్ బౌల్లోకి ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నటువంటి క్యాబేజీ తురుము 2 కప్పుల వరకు యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఒక కప్పు వరకు క్యారెట్ తురుము అయితే యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసి ఇలా అంతా బాగా మిక్స్ చేసుకుంటూ కలపండి. ఇలా కలుపుతూ ఉండగా క్యాబేజీలో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తూ ఉంటుంది. ఇప్పుడు దీంట్లో ఉన్న వాటర్ అంతా పిండేసి వేరే బౌల్లోకి సపరేట్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులో ఉడికించి తీసుకున్న బంగాళదుంప ఒకటి, 1 టేబుల్ స్పూన్ కారం, కొంచెం సాల్ట్, 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇలా అంతా బాగా మిక్స్ చేస్తూ కలపండి. ఇవన్నీ మంచిగా మిక్స్ అయ్యి బాగా కలిసేటట్టు అయితే కలుపుకోండి. ఈ విధంగా అంతా కలుపుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్స్ వరకు మైదా అయితే యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ మిశ్రమం అంతా ఒకసారి బాగా మిక్స్ చేస్తూ కలుపుకొని ఇలా మీడియం కన్సిస్టెన్సీలో ఉండేటట్టు అయితే కలుపుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ నిమ్మకాయ సైజ్ అంత బాల్స్లో అయితే ప్రిపేర్ చేసి తీసుకోండి. ఇలా చిన్న నిమ్మకాయ సైజ్ అంత బాల్స్లో అయితే చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ హీట్ చేసుకుని ఇప్పుడు ఈ బాల్స్ని ఒక్కొక్కటిగా వేసుకుంటూ మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి అయితే ఫ్రై చేసుకోండి. ఇలా 10 నిమిషాల పాటు మధ్య మధ్యలో గరిటెతో తిప్పుతూ ఫ్రై చేసుకున్నారంటే లోపల పచ్చేమీ లేకుండా క్రిస్పీగా కుక్ అవుతాయి. ఇప్పుడు ఈ మంచూరియన్ బాల్స్ అన్నీ ఇలా రెడ్ కలర్లోకి టర్న్ అయిన తర్వాత టిష్యూస్లోకి సపరేట్ చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు మంచూరియన్ ప్రిపేర్ చేసుకోవడం కోసం ఐరన్ కడాయిలో 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అయితే హీట్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులో 2 టేబుల్ స్పూన్స్ వరకు ఉల్లి తరుగు, 1 టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి తరుగు, నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి తరుగు అయితే వేసి వేయించుకుని ఆ తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు పెప్పర్ పౌడర్ అయితే యాడ్ చేసుకోండి. ఇంకా ఇందులో 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్, 1 టేబుల్ స్పూన్ సోయా సాస్, 1 టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్, 1 టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ సాస్ అండ్ ఇంకా 2 టేబుల్ స్పూన్స్ వరకు టొమాటో సాస్ వేసి ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకుంటూ వేయించండి. ఇంకా లాస్ట్లో కొంచెం కార్న్ఫ్లోర్ వాటర్ యాడ్ చేసుకుని దగ్గర పడేంత వరకు మిక్స్ చేస్తూ కలుపుకోవాలి. ఈ విధంగా కన్సిస్టెన్సీ అంతా దగ్గరికి అయిన తర్వాత 1/2 గ్లాస్ వరకు వాటర్ వేసి ఒకసారి అంతా మిక్స్ చేసుకుని మంచూరియన్ బాల్స్ అయితే యాడ్ చేసుకోండి. ఇలా ఒక 5 మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో టాస్ చేస్తూ ఫ్రై చేసుకోండి. ఇలా టాస్ చేస్తూ ఉండగా మంచూరియా 5 మినిట్స్కి జ్యూసీగా అయితే రెడీ అయిపోతుంది. అప్పుడు ఇంక లాస్ట్లో కొత్తిమీర అయితే యాడ్ చేసుకుని మరొకసారి అయితే మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసి దించేసేయండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే టేస్టీగా గోబీ మంచూరియా అయితే రెడీ అయిపోయింది. చూసారా, సింపుల్గా అయిపోయే ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అండ్ వీడియోని అయితే లైక్ అండ్ షేర్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.